ఏం కూర చేస్తున్నావు? హాయ్ అండి. ఈరోజు ఆచరి పెసరపప్పు మెంతికూర చేస్తున్నా. చూడండి, ఒక కప్పు పెసరపప్పు అండి. ఇంకో మెంతికూర అండి, 2 కట్టలు, చిన్నవి 2 కట్టలు అండి. అందులోకి ఉల్లిగడ్డలు ఒక 3 కోసుకొని పెట్టుకున్నా. పచ్చిమిర్చి ఒక 10 చిన్నవి, లేదంటే పెద్దగా ఉంటే ఒక 5 అయితే చాలండి. అందులోకి ఇంకో పచ్చిపులుసు చేస్తా అండి. చింతపండు నానేసి పెట్టాను. ఇంకోండి, చింతపండు కొంచెం వేసిన, ఎందుకంటే మేము ఎక్కువ లేము కదండి. ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు, మేము తక్కువ కాబట్టి కొంచెం చేస్తా పచ్చిపులుసు. సరే అండి, చేసినప్పుడు చూపిస్తా. చూడండి, పొయ్యి ముట్టించుకొని గ్యాస్ ఇది పెడదామండి. పెట్టి కొంచెము ఫ్రై చేయాలండి. పప్పు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది, బాగుంటుంది. ఫ్రై చేసి టేస్ట్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న మంట మీదే పెట్టాలి. నేను బాండి కాలుతుందని కొంచెం ఇది వేడి అవుతుందని కొంచెం పెద్దగా పెట్టిన. ఇట్లా ఫ్రై చేసుకోవాలండి, చిన్న మంట మీద ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం ఒక 5 నిమిషాలు అండి చిన్న మంట మీద పెట్టి, 5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇంకో కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఈ నీళ్ళు పారబోయాలండి, ఇవన్నీ పారబోసేయాలి నీళ్ళు. ఇలా పారబోసుకున్నా కదా, మళ్ళీ మంచినీళ్ళు పోసేసి ఇంకో ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇంకో ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసండి. ఇంకో కొన్ని ఉల్లిగడ్డలు, ఒక గుప్పెడు ఉల్లిగడ్డలు, కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం ఉడికినాక అప్పుడు పెసరపప్పు వేసి ఇలా కలిపేద్దాం. కర్రీలో వేస్తాండి, మళ్ళీ సాలు పసుపు మళ్ళీ పప్పులో వేస్తా చేసేటప్పుడు. ఇంక పెట్టి చూడండి, ఇంకో బాండి పెట్టుకొని మనము ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం. ఇది యువతల పెట్టేద్దాం. యువతల పెట్టేసిన ఇది అప్పటి వరకు ఇది తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకుందాం. పప్పు కదండి, ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలు. పెసరపప్పు అది చూడండి, ఇందులో తాలింపు వేసుకుందామండి. ఇంకో 2 ఎండుమిరపకాయలు వేద్దాం. ఇంకో 1 స్పూన్ ఆవాలండి, సగం స్పూను జీలకర్ర, కొంచెం మినప్పప్పు అండి, కొంచెం పెసరపప్పు, శనగపప్పు. పెసరపప్పు కాదు, శనగపప్పు, మినప్పప్పు అండి. చిన్న మాట పెట్టేసుకున్నాం. అందులోకి కొంచెం కరివేపాకండి. ఇందులో కూడా కొంచెం వేద్దామండి, పప్పులో కొంచెం స్మెల్ బాగా వస్తుంది. తర్వాత ఇంకోండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలండి వేసి కలుపుకుందాం. దీంట్లో కొంచెం ఒక లైట్గా ఉప్పేద్దామండి, తొందరగా మగ్గిపోతాయి. అమ్మమ్మ స్మెల్ బాగా వస్తుంది. మీకు ఎప్పుడు స్మెల్ వస్తుంది. ఇంకోటి సగం స్పూను వేసానండి ఉప్పు. సాల్ట్ వేసే ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతాయండి, కలర్ కూడా మారుతాయి. ఇది కలర్ కూడా ఎక్కువ మారొద్దు, మారకుండా చెయ్యాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు కలవలుగా చేసి చూడండి ఎలా అయిందో. చాలా వేస్తే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి. ఇంకా చూడండి, 1 స్పూను. కొంచెం నూనెలో ఫ్రై కానీ
చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెము ఆయిల్లో ఉల్లిగడ్డలు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే సన్నగా కోసుకోవాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా దీంట్లో టమాటా వేసుకోవద్దు. టమాటా వేసుకోకుండా వేసుకోవాలి. ఇంకా అవతల పప్పు కూడా ఉడుకుతుందండి. ఒక స్పూన్ పసుపు వేద్దాం. ఇంత పప్పులో కూడా వేసినా కదా, ఇప్పుడు దీంట్లో వేద్దాము. కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా చూడండి మెంతికూర నీళ్ళు పోసి 2 సార్లు కడిగాను అండి. కడిగి పెట్టాను. చూడండి ఇట్లా కడిగి ఇంట్లో వేసుకోవాలి. మెంతికూర తింటే చాలా మంచిదండి. బీపీ, షుగర్లు, ఆకుకూరలు ఎక్కువ తినాలండి. మేము కొంచెం ఆకుకూరలు ఎక్కువనే తింటాము. మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువనే తింటారు. మెంతికూర అయితే బాగా తింటారు. మెంతికూర, గోంగూర, తోటకూర తినరు. మళ్ళీ పాలకూర ఇవి బాగా తింటారు. ఇట్లా దగ్గర ఫ్రై కావాలి. అయ్యాక చూపిస్తా. చూడండి పచ్చి పులుసుకు ఇలా తీసుకోవాలండి. ఒక గిన్నెలో పులుసు. నేను ఇందులో పల్లీలు వేస్తాండి. పల్లీలు వేసి మిక్సీ పట్టి పెడతా అండి. ఇంకో ఇట్లా మిక్సీ పట్టి ఈ పల్లీలు అది వేస్తాండి. కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పడతా. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్ళు వేసి మిక్సీ ఇంకో మెత్త పట్టాలండి. పట్టింది ఇట్లా వేసుకోవాలి. చూడండి పప్పు చూడండి ఎట్లా ఉడికిందో. ఇంతే ఉడకాలండి, ఎక్కువ ఉడకొద్దు, ఎక్కువ కూడా ఉడకబెట్టొద్దు. ఇంకో చూడండి ఇంతే ఉడకాలి. ఇంకో ఇట్లా అంటే ఇంకో పలుకులాగా ఉండాలి. చాలా అండి. చూడండి ఎలా ఉడుకుందో. ఇది ఇట్లా ఫ్రైలోనే నూనెలో వేసుకుంటే కొంచెం ఫ్రై కావాలండి మెంతికూర. ఎందుకంటే సేదు అనేది పోతుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. అందుకే నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేద్దామండి. పచ్చిమిర్చి చేశాను కదా, కొంచెం మేము కారం ఎక్కువనే తింటామండి. అందుకే 1 స్పూన్ కారం, ఇంకోండి 1 స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం అయ్యాక కొన్ని లైట్గా నీళ్ళు వేద్దాం, ఎక్కువ వేద్దు. స్మెల్ బాగా వస్తున్నావమ్మా. మెంతికూర కదా కొంచెం స్మెల్ వస్తుంది. కొంచెం ఉడకనివి. ఉడికినాక నూనె అంటున్నా, కారం, ఉప్పు అన్నీ ఉడకాలి కదా, మంచి ఫ్రై అవుతాయి. అప్పుడు చూడండి ఇంకా మంచిగా కొంచెం కారం, ఉప్పు కొంచెం ఫ్రై అయిందండి. చాలు ఇంతే. చూడండి చిన్న కప్పు నీళ్ళు వేద్దామండి. కొంచెం ఉడకాలి కదా. ఉడికాక పెసరపప్పు వేద్దాము. ఉడికి దగ్గరికి అయినాక అందరూ చూస్తుర్రండి, బాగానే చూస్తుర్రు, కానీ లైకులు అస్సలు పడతలేవండి. ఎందుకంటే నేను మంచిగా చేస్తలేను, లైకులు వేస్తలేరా అండి? లైకులు చేయండి ప్లీజ్ అండి. లైకులు అనేదే పడతలేవండి అసలు. ఎంత కష్టపడి చేస్తున్నాండి మీ గురించి. షేర్ చేయండి, లైకులు చేయండి. బాగా కూరలు అయితే ఇది నేను చేసే కర్రీలు ఇవన్నీ చూడండి, బాగా ఫుల్ వీడియో చూడండి. చూసి లైకులు చేయండి. లైకులు చాలా తక్కువ పడుతున్నాయండి. ఎవరు నాకు లైక్ చేస్తలే. అయితే నేను మంచిగా చేస్తలేననే కదండి ఎవరు లైకులు చేస్తలేరు నా గురించి. ప్లీజ్ అండి లైక్ చేయండి. చూడండి పచ్చి పులుసులో కొన్ని నీళ్ళు వేసుకున్నాము. ఇందాక పులుసు తీసాను కదండి, అది ఇంకో ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ ఇట్లానే కోసుకోవాలండి, బాగుంటాయి. అవి నవ్వుతుంటే మంచిగా ఉంటాయి. పచ్చివే. దానికి తగినంత ఇంకో ఉప్పు వేద్దామండి. ఉప్పు దొడ్డు ఉప్పు వేస్తాను నేను. ఇంకా చూడండి ఇట్లా విసుకాలి. ఉప్పు ఇవి బాగా విసుకాలండి. విసుకుతేనే మంచిగా దాని టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, ఉల్లిగడ్డలు, ఆనియన్స్ బాగా విసుకాలి. విసికాక ఇంకోండి
ఇది ఉంది కదండి, ఇందాక మిక్సీ పట్టుకున్నా కదా, అది వేసేయాలండి ఇందా. చూడండి ఇట్లా పోసేసుకోవాలి మొత్తం. బాగుంటుందండి ఇట్లా పచ్చిపులుసు చేసుకుంటే. పెసరపప్పుకు పచ్చిపులుసుకు సూపర్ కాంబినేషన్ అండి, మస్తు ఉంటుంది. ఇందులో కారం వేసుకున్నాము, ఉప్పు వేసినా కదండి, కారం వేసుకున్నాం. ఇంకా చూడండి కారం వేసిన ఒక స్పూన్ అంటండి, నాకు స్పూనే బాగా అలవాటు అయిపోయింది. స్పూన్ అంటున్నా కదండి, దీంట్లో కూడా ఒక స్పూన్ వేస్తే చాలు. మనం తగ్గట్టు వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోవద్దు, మరి తక్కువ వేసుకోవద్దు. తినేవాళ్ళు ఇప్పుడు మీరు తింటే కారం ఎక్కువ తిన్నారు అనుకోండి, కారం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తిన్నాము తక్కువ. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, ఫ్రై చేసుకొని అయినా కాల్చుకొని అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. తాలింపు వేస్తా, అప్పుడు చూపిస్తా. అలా చూడండి ఎట్లా ఉడికిందో. ఉడికి ఇంకో చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, ఇలా రావాలండి. చేయండి ఇలా వచ్చాక ఈ పప్పు ఉంది కదండి, పెసరపప్పు వేసేసుకున్నామండి. చూడండి అంతే. ఇలా వేసుకొని కలిపి ఒక్క 2-3 నిమిషాలు ఉడికితే చాలండి, ఇంకా అయిపోయినట్టే కూర. ఇది పప్పు పెసరపప్పు మెంతికూర సూపర్ ఉంటుందండి, చేసుకొని తినండి ఒకసారి. మీరు కూడా ఇలాగే మూత వేసేద్దామండి. చూడండి ఎలా ఉడికిందా. అమ్మమ్మ ఎప్పుడు చూస్తావు అమ్మమ్మ? దీంట్లో చూస్తే నాకు ఆకలి వస్తుంది. అవునా, ఆకలి వేస్తుందంట నా మనవరాలకి. చూడండి పప్పు అయిపోయింది. ఇంకోటి కడిగి పెట్టుకున్నా కొత్తిమీర వేసేస్తున్నా అండి, కొంచెం కడిగి పెట్టిన పక్కకు. కొంచెం ధనియాల పొడి వేద్దామండి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం, ఒక స్పూను. ఇది మసాలా పప్పే అంటారండి ఎక్కువ, కానీ పెసరపప్పు అది వేస్తున్నాం కాబట్టి పెసరపప్పు మెంతికూర బాగుంటుందండి, మస్తు ఉంటుంది ఈ పప్పు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు తింటా, అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అయిపోయిందండి, ఇది బంద్ చేద్దాం. ఇప్పుడు పచ్చిపులుసుకు తాలింపు వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేద్దాం. చూడండి బాగా చిన్నది తాలింపు వేసేదండి, ఇది గంటే. ఇందులో ఆయిల్ వేసుకుందాం తాలింపుకు. చాలండి. ఏమో అండి నాకైతే చెయ్యి పెద్దగానే పోతుంది ఆయిల్. ఎందులో అయినా తక్కువ వేద్దామని చూస్తా, అది అట్లనే పోతుంటుంది. వేడి అయినాక తాలింపు వేద్దామండి. చూడండి ఆయిల్ కాగింది. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 వేసినండి, ఎండుమిర్చి ఇంక కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, శనగపప్పు అండి, ఇది మినప్పప్పు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, ఇవి కొంచెం ఫ్రై కావాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి పసుపు వేసి చూడండి ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఉడకాయ కలుస్తాయి ఇవ్వాలి కదా. కొంచెం కొత్తిమీర వేద్దాం. చేస్తా ఇందులో ఒక స్పూన్ పసుపు అండి, కొంచెం చాలా అయిపోయినాయి. ఇందులో ఏంటంటే ఆమ్లెట్ పచ్చిపులుసు చూడండి ఇలా పెట్టేయాలి. అంతే అండి, ఇంకో పచ్చిపులుసు రెడీ అయిందండి, ఘాట్లు వేసి. చూడండి పచ్చిపులుసు కలర్ఫుల్ ఉంది కదండి. మా సాయి పిన్నికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సాయి పిన్నికి సపోర్ట్ బాగా చేయండి ప్లీజ్ అండి.
నా మనవరాలు ఇంత అడుగుతుంది, నా మనవరాలు ఇంత అడుగుతుంది కదా అండి, సపోర్ట్ చేయండి. మంచిగా రోజు చెప్తుంది నా మనవరాలు కూడా. నేను చెప్తున్నాను, నా మనవరాలు చెప్తుందండి. సరేనా అండి? బాయ్ బాయ్. పప్పు చారు చూపిస్తా. చూడండి పెసరపప్పు, చూడండి పెసరపప్పు రెడీ అయ్యిందండి. ఇంకో పచ్చి పులుసు బాగున్నాయి చూడండి. బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాగున్నాయి బాగాలేవని. చూడండి